హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025ని మే 4th రోజున రాయబోతున్న తెలుగు ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మంచి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి, చాలా క్లీన్ మైండ్తోని, ఓకేనా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వండి. ఈ పర్టికులర్ వీడియోలో యాక్చువల్గా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఓఎంఆర్ షీట్ని ఎలా బబుల్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఆల్రెడీ మీకు తెలుసు అంటే ఈ వీడియోని వదిలేసేయండి. తెలియదు సార్ ఒకసారి చెప్పండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఎందుకంటే ఎలాంటి మిస్టేక్స్ చేస్తే మనం టెన్షన్ పడతాము, ఎలాంటి మిస్టేక్స్ వల్ల మనకు మార్క్స్ పోతాయి, అండ్ నెగిటివ్ మార్క్స్ని మనం ఎలా తీసేసుకోవాలి అండ్ ఇవన్నీ స్ట్రాటజీ చెప్తాను. వీడియోని చూడండి, మీకు నచ్చుతుంది. సో మంచిగా ఎగ్జామినేషన్ రాయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ప్రీవియస్ ఇయర్కి సంబంధించి డెమో కాదు, ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంట్ రాసిన ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్. సో లాస్ట్ టైం మనకు 200 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 200 క్వశ్చన్స్ ఉండవు, సో 180 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఓఎంఆర్ షీట్ అనేది కొంచెం తక్కువ వచ్చి ఉండొచ్చు, స్పేస్ తక్కువ ఉండి ఉండొచ్చు, లేదా మీకు ఈ బబ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో పెద్దగా రావడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఓవరాల్గా మాత్రం మీకు ఓఎంఆర్ షీట్ ఇలానే ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఫస్ట్ ఇచ్చేది ఓఎంఆర్ షీటే ఇస్తారు, ఓకేనా. సో మీకు ఓఎంఆర్ షీటే ఇస్తారు. సో ఈ ఓఎంఆర్ షీట్లో ఇక్కడ మీ రూల్ నెంబర్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. సో లెఫ్ట్ సైడ్లో మీ రూల్ నెంబర్ రాయాలి. మీ రూల్ నెంబర్ ఏదైతే మీ అడ్మిట్ కార్డులో ఉంటుందో చాలా జాగ్రత్తగా మీ రూల్ నెంబర్ అనేది రాయాలి, ఓకేనా. మీ రూల్ నెంబర్ రాయాలి. మీ రూల్ నెంబర్ రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే నంబర్ని ఎంటర్ చేస్తారో ఇక్కడ అదే నెంబర్ని బబుల్ చేయాలి, ఓకేనా. ఇక్కడ ఏదైతే నెంబర్ని ఎంటర్ చేస్తారో ఇక్కడ అదే నెంబర్ని బబుల్ చేయాలి. జాగ్రత్తగా బబుల్ చేయండి, ఓకేనా. ఎందుకంటే మనం ఏం వేరే అర్జెన్సీకి వెళ్ళట్లేదు కదా, సో కాబట్టి చాలా జాగ్రత్తగా బబుల్ చేయండి. ఇప్పుడు ఈ స్టూడెంట్ చూడండి, ఇక్కడ రాంగ్ బబుల్ చేశారు, ఓకేనా. అర్థమైందా? సో ఇక్కడ 0 కాబట్టి సో కింద బబుల్ చేయాల్సింది ఎక్కడ బబుల్ చేశారు, ఇక్కడ బబుల్ చేశారు. కానీ వీళ్ళకి రిజల్ట్ వచ్చింది. సార్ మాకు కూడా వస్తుందా అంటే కొన్ని రేర్ కండిషన్లలో ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాటిని తీసుకుంటున్నారు. ఇలాంటిది పెద్ద ఇష్యూ అయిందనుకోండి, మీరు చేసిన ఈ మిస్టేక్స్ వల్ల కూడా మీకు రిజల్ట్స్ రాకుండా పోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఎంటర్ చేస్తామో ఆ నెంబర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి కదా, అక్కడే మనం బబుల్ చేయాలి. ఇక్కడ 5 కనిపిస్తుందా, సో 5 దగ్గర బబుల్ చేయాలి. ఇక్కడ 0 కనిపిస్తుందా, 0 దగ్గర బబుల్ చేయాలి. 3 కనిపిస్తుందా, 3 దగ్గర బబుల్ చేయాలి. 0 కనిపిస్తుందా, 0 దగ్గర బబుల్ చేయాలి. 1 కనిపిస్తుందా, 1 దగ్గర బబుల్ చేయాలి. ఎప్పుడైతే ఓఎంఆర్ షీట్ ఇస్తారో అట్లా ఒక 5 minutes కళ్ళు మూసుకోండి, ఏమి ఆలోచించకండి, చాలా ప్రశాంతంగా ఉండి అప్పుడు స్టార్ట్ చేయండి. ఇక్కడ 4 ఉంటే 4 మాత్రమే కనబడాలి నీకు, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 మాత్రమే కనబడాలి, ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 0 మాత్రమే కనబడాలి, 1 ఉంటే 1 మాత్రమే కనబడాలి. అంతేగాని ఇక్కడ 0 ఉన్నది కదా నేను 1 దగ్గర బబుల్ చేస్తా, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే మీ ఓఎంఆర్ షీట్ వ్యాలిడ్ అవుతుందేమో, నువ్వు ఎక్కడైతే ఇక్కడ మిస్టేక్ చేస్తావో అప్పుడు నీకు ఏమవుతుంది అంటే నీకు టెన్షన్ పెరిగిపోతుంది, నీకు రావాల్సిన ఆన్సర్స్ కూడా పెట్టలేవు. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఇదే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ మొత్తం రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా నాకు రిజల్ట్స్ వస్తుందా రాదా అనే టెన్షన్లోనే ఉంటావు. మీతో పాటు మీ పేరెంట్స్ కూడా టెన్షన్ పెడతావు. కాబట్టి మనం బేసిక్ ఏంది, పేపర్ వస్తుందా రాదా, లేట్ అవుతుందా రాదా సెకండరీ, మనం చేయాల్సింది బేసిక్ ఫస్ట్ మనం చేయాల్సింది ఇదే ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ టెస్ట్ బుక్లెట్ నెంబర్. ఈ టెస్ట్ బుక్లెట్ నెంబర్ కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సేమ్ టెస్ట్ బుక్లెట్ నెంబర్ కూడా బబుల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మీరు రాంగ్ ఎంటర్ చేసినా ఇక్కడ దాన్ని ఏదైతే మీకు స్కానింగ్ లో ఉంటుందో మెషిన్ ఏదైతే ఉందో అది మీ డేటాని తీసుకుంటుంది అనమాట, దానికోసం. ఓకే, సో బై డిఫాల్ట్ మీకు టెస్ట్ బుక్లెట్ కోడ్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. సో ఈ టెస్ట్ బుక్లెట్ కోడ్ ఏదైతే ఉందో ఇదే కోడ్ మీకు వచ్చిందా బుక్లెట్, అది చెక్ చేసుకో. ఓకే, ఇక్కడ మీకు ఏదైతే బుక్లెట్ కోడ్ ఉంటుందో అక్కడ బుక్లెట్ కూడా అదే వచ్చిందా లేదా చెక్ చేసుకో, ఓకేనా. అదేవిధంగా ఈ ఆన్సర్ షీట్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆన్సర్ షీట్ కూడా మనం ఆల్రెడీ రాస్తాము. ఈ ఆన్సర్ షీట్ కూడా మీరు కావాలనుకుంటే మీ క్వశ్చన్ రాసుకున్నా కూడా పెద్ద పర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు సైన్ చేయాలి, ఇక్కడ మీ పేరు రాయాలి, ఇక్కడ మీ మదర్ నేమ్ రాయాలి, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాయాలి. సో ఇక్కడ మీ తమ్మి ఇంప్రెషన్ తీసుకుంటాడు, ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు, మీ ఇన్విలేటర్స్. ఇది బేసిక్ ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్. ఎప్పుడు మీకు ఎగ్జామినేషన్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేంత వరకు మీరు చేయాల్సిన పని. దీన్ని 1కి 2 సార్లు చాలా జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి. ఎవ్వరూ కూడా బబ్లింగ్ లో మిస్టేక్ చేయకండి. రూల్ నెంబర్ దగ్గర, టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ దగ్గర మిస్టేక్ చేయకండి. అవి మిస్టేక్స్ చేయడం వల్లనే మీరు టెన్షన్తో మార్క్స్ అనేవి పోగొట్టుకుంటారు. ఓకే, సో అవి పోయిన తర్వాత మళ్ళీ ఎన్టీఏకి మెయిల్ పెట్టడం అవన్నీ ఉంటాయి, అవన్నీ మేము చేసినాం అనమాట స్టూడెంట్స్కి. సో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు, జాగ్రత్త. ఓకే, ఇప్పుడు పేపర్ వచ్చింది. సో పేపర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు చాలా మంది స్టూడెంట్స్ అంటే మొత్తం బయాలజీ మొత్తం చేస్తారు, ఫిజిక్స్ మొత్తం చేస్తారు, కెమిస్ట్రీ మొత్తం చేస్తారు. మొత్తం చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే బయాలజీని బబుల్ చేస్తూ వస్తారు. సో ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే 22nd క్వశ్చన్ అనేది నీకు రాదు, అసలు నువ్వు క్వశ్చన్ పేపర్లో టిక్కే చేసుకోవు. 23rd క్వశ్చన్ అనేది కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఉంటావు.
ఇక్కడ నీకు ఏమవుతుందంటే ఫాస్ట్ బబుల్ చేస్తా ఉంటే ఈ 22nd క్వశ్చన్కి ఏం చేస్తావు అంటే 23rd ఆన్సర్ని బబుల్ చేస్తావు. ఓకే, 23rd ఆన్సర్ని 22nd క్వశ్చన్కి బబుల్ చేస్తావు. బబుల్ చేసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది, అయ్యో నాకు మిస్టేక్ అయిపోయింది కదా. సో మిస్టేక్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే డబల్ బబుల్ చేస్తా. సో ఇది వ్యాలిడ్ అవ్వదు, నాకు క్వశ్చన్ వ్యాలిడ్ అవ్వదని గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారని ఎన్టీఏ వాళ్ళు మనకి ఇచ్చే రెస్పాన్స్ షీట్ లో కూడా ఇది ఇన్వాలిడ్ కిందనే తీసుకుంటున్నా ఉన్నారు క్వశ్చన్ ని. కానీ రిజల్ట్స్ లో ఏం చేస్తున్నారు అంటే -1 మార్క్స్ ఇస్తున్నారు. రెస్పాన్స్ షీట్ లోనేమో మనకి ఇది ఇన్వాలిడ్ కింద ఇస్తున్నారు, కానీ మనకి రిజల్ట్ వచ్చేసరికి -1 కలుస్తా ఉంది. సార్ పర్లేదు సార్ అలానే బబుల్ చేస్తా, 22nd క్వశ్చన్కి ఎలాగో తప్పు చేసినా కదా, 23rd క్వశ్చన్ ఆన్సర్ని ఇక్కడ పెట్టినా కదా, సో కాబట్టి 2 బబుల్ చేస్తా, వదిలేస్తా. అలా అయినా నెగిటివ్ మార్కే, ఇలా అయినా నెగిటివ్ మార్కే కదా అంటే గుర్తుపెట్టుకో, ఒక నెగిటివ్ మార్క్ నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది, నీ కోర్స్ని డిసైడ్ చేస్తుంది, నీ కాలేజ్ని డిసైడ్ చేస్తుంది, నీ నెక్స్ట్ 60 years ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మన దగ్గర భయం ఉండాలి, భక్తి ఉండాలి, జాగ్రత్త ఉండాలి, వీటిని ఫాలో కావాలి. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ బబుల్ చేస్తున్నావా, ఫస్ట్ క్వశ్చన్కి బబుల్ చేయి జాగ్రత్తగా. సెకండ్ క్వశ్చన్ బబుల్ చేస్తున్నావా, సెకండ్ క్వశ్చన్కి జాగ్రత్తగా బబుల్ చేయి. సార్ నేను ఫాస్ట్గా బబుల్ చేస్తా, మొత్తం బబుల్ చేయను, నేను హాఫ్ బబుల్ చేసిపోతా, ఇట్లా టిక్ చేసిపోతా అంటే మార్కులు రావు. ఫుల్గా బబుల్ చేయాలి, చేసే బబుల్ ఫుల్గా బబుల్ చేయి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో, అక్యూరసీ ఇంపార్టెంట్. నీకు ఏమొస్తుందని కదా, అక్యూరసీ ఇంపార్టెంట్. అక్యూరేట్గా పెట్టినవా లేదా ఇంపార్టెంట్. ఓకేనా, పెట్టే ఆ క్వశ్చన్ కూడా అక్యూరేట్గా పెట్టేసి. అయితే నా నుంచి ఒక టిప్ ఏంటంటే, మీకు బయాలజీ మొత్తం చేయమని, ఫిజిక్స్ మొత్తం చేయమని, కెమిస్ట్రీ మొత్తం చేయండి, దీని తర్వాతనే బబుల్ చేయండి అని మీకు కాలేజ్లో కానీ మీ ఎగ్జామినేషన్స్లలో కానీ మీరు ప్రాక్టీస్ చేసిన దగ్గర కానీ చెప్పుకుంటారు. అయితే నేను అలా చెప్పను, ఎందుకంటే బయాలజీ మొత్తం చేసిన తర్వాత నువ్వు ఎక్కడో ఒక్క క్వశ్చన్ అనేది మిస్ చేస్తావు. అలా కాకుండా నేనేం చెప్తున్నానంటే పేపర్ వైజ్ పెడదాం. 5 questions, 6 questions, 10 questions కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో 1 2 3 4 5 ఒక 10 క్వశ్చన్లు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, 10 క్వశ్చన్లు ఉన్నాయి ఈ పేపర్లో, ఈ పేజ్లో. ఈ 10 క్వశ్చన్స్లలో నువ్వు 3 క్వశ్చన్లే కరెక్ట్ పెట్టినావు అనుకో, ఈ 3 క్వశ్చన్ బబుల్ చేసుకో. ఓకే, ఈ 3 క్వశ్చన్ బబుల్ చేయి. అలా బబుల్ చేసి నెక్స్ట్ పేజ్ తిప్పేస్తావు కదా, ఆ నెక్స్ట్ పేజ్ ఇంకో 10 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో 10కి 10 పెట్టినావు, ఆ 10 బబుల్ చేయి. ఓకే, బబుల్ చేయి. ఎందుకు సార్ ఇట్లా చెప్తున్నావు అంటే, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఫస్ట్ చెప్పానో ఈ 10వ క్వశ్చన్, ఇప్పుడు ఈ పేజ్లో 10వ క్వశ్చన్ ఉందో, ఇక్కడ 9వ క్వశ్చన్ ఉంది, నువ్వు కరెక్ట్ బబుల్ చేయలేదు అనుకో, నెక్స్ట్ పేజ్ చెప్పినందుకు అక్కడ 10th క్వశ్చన్ ఉంది, ఈ 10th క్వశ్చన్ నువ్వు కరెక్ట్ ఆన్సర్ పెట్టుంటావు కదా, నువ్వు బబుల్ చేసేటప్పుడు అన్ని బబుల్ చేసేటప్పుడు ఏం చేస్తావు అంటే నీకు తెలియకుండానే ఈ 9th ఆప్షన్కి ఈ 10th ఆన్సర్ పెట్టేస్తావు తెలియకుండా. అంటే ఆ టెన్షన్లో, ఆ స్ట్రెస్లో, ఆ ఎగ్జామినేషన్ ఫియర్లో అట్లా పెట్టేస్తావు. సో కాబట్టి నా నుంచి సజెషన్, మీరు ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో పేజ్ వైజ్, ఓకేనా, పేజ్ వైజ్ టిక్ చేయడానికి ట్రై చేయండి. లేదు సార్ టైం ఎక్కువ అయిపోతుంది కదా, టైం ఎక్కువ అవ్వడం కాదు, ఉన్న మార్క్ పోవద్దు కదా, వచ్చే మార్క్ కన్నా ఉన్న మార్క్ పోగొట్టుకోవద్దు కదా. సో ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆన్సర్స్ అనేవి ఇక్కడ బబుల్ చేస్తూ ఉంటావో, నీ క్వశ్చన్ పేపర్లో జస్ట్ డాట్ పెట్టుకుంటూ వచ్చేసాయి. ఎక్కడ ఆప్షన్ దగ్గర డాట్ పెట్టు, టిక్ చేయకు, ఆప్షన్ దగ్గర డాట్ పెట్టు, ఇట్లా పెట్టుకుంటే వెళ్ళిపో నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ అన్ని. నువ్వు ఏవైతే మార్క్ ఫర్ రివ్యూ అని అనుకుంటావో, మార్క్ ఫర్ రివ్యూ అనే దగ్గర క్వశ్చన్ దగ్గర డాట్ పెట్టు. ఓకేనా, క్వశ్చన్ దగ్గర డాట్ పెట్టేసి. దీనివల్ల ఏమవుతుంది అంటే, నువ్వు బ్యాక్ ఎప్పుడైతే వస్తావో, పేపర్ని మళ్ళీ చదవడానికి వస్తావో, ఆ డాట్ ఉన్న క్వశ్చన్ దగ్గరికి తొందరగా వెళ్ళిపోతావు. ఎందుకంటే మనకు 100% మనకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, 75% ఆన్సర్ కరెక్ట్ ఏమో అనుకున్నాయి ఉంటాయి, 50% ఆన్సర్ కరెక్ట్ ఉన్నాయేమో అనుకుంటాయి, 25% ఆన్సర్ కరెక్ట్ ఉన్నాయి ఉంటాయి, 0% అసలు మనకు తెలియని ఉంటాయి. ఈ 0% మనకు తెలియని ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయొద్దు. ఓకేనా, ఈ 25% ఏవైతే ఉన్నాయో వీటిని కూడా టచ్ చేయొద్దు. ఎప్పుడైతే 50% 75% అనుకుంటావో వీటిని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలి. వీటిని కూడా ఏది పడితే అది, ఏదో 2 పెడతా, 3 పెడతా, 4 పెడతా అలా పెట్టొద్దు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ డాట్లు పెట్టుకుంటూ పోయేదానో స్కిప్పింగ్ మెథడ్ అంటారు. అంటే క్వశ్చన్ ని చాలా ఫాస్ట్ గా స్కిప్ చేసి ముందుకు వెళ్ళాలి నువ్వు, అప్పుడు మాత్రమే నీకు మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా, సో ఈ 50% 75% ఏదైతే ఉంటుందో, నాకు ఆప్షన్ కరెక్ట్ అని అనిపిస్తుందో, దానికి నువ్వు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ని యూజ్ చేయాలి. ఏది పడితే అది పెట్టొద్దు. ఇప్పటికే మీకు చీట్ కోడ్స్ అనేవి తెలుసు, నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓకేనా, ఆ అప్లై చేసే చీట్ కోడ్స్ ఏవైతే ఉంటాయో చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఎక్కడ 75% 50% అనే దగ్గరనే అప్లై చేయాలి. అండ్ మీకు ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. తెలిసిన క్వశ్చన్కి తెలిసిన ఆన్సర్, తెలియని క్వశ్చన్కి తెలియని ఆన్సర్. ఈ పాయింట్ మీకు ఎవరు చెప్పుంటారు. తెలిసిన క్వశ్చన్కి తెలిసిన ఆన్సర్ ఏంటంటే, క్వశ్చన్ మనకు చదివినట్టే అనిపిస్తుంది. ఓకేనా, క్వశ్చన్ మనకు చదివినట్టే అనిపిస్తుంది. 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్లలో మనకు ఒక ఆన్సర్ తెలుసు కానీ మిగతా తెలియదు. అసలు మనకు తెలియదు, ఇది చదివినట్టు కూడా మనకు అనిపించదు కొన్నిసార్లు. ఇది ఖచ్చితంగా తెలిసిన ఆన్సర్కి తెలిసిన క్వశ్చన్కి తెలిసిన ఆన్సర్ లాగా. అంటే నీకు క్వశ్చన్ తెలుసు కానీ క్వశ్చన్కి ఇది కరెక్ట్ ఆన్సర్ నీకు తెలియదు. ఈ క్వశ్చన్ తెలుసు కానీ క్వశ్చన్కి ఇది నీకు కరెక్ట్ ఆన్సర్ తెలియదు, కానీ ఈ ఆప్షన్ మాత్రం నీకు తెలుసు. ఈ మిగతా 3 ఆప్షన్ నీకు తెలియదు. ఆల్మోస్ట్ ఒక 75% ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఒక 75% ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తెలియని క్వశ్చన్. ఈ క్వశ్చన్ నీకు తెలియదు, ఓకేనా? ఈ క్వశ్చన్ నీకు తెలియదు, కానీ ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ 4 ఆప్షన్లలో 3 ఆప్షన్లు నీకు తెలిసి ఉంటాయి, తెలియని ఆన్సర్ ఒకటి ఉంటుంది. ఇది దీనికి లింకా కాదా కూడా నీకు తెలియదు. ఈ క్వశ్చన్ నీకు తెలుసా కూడా తెలియదు, ఈ ఆప్షన్ కూడా నీకు తెలియదు. ఖచ్చితంగా ఇది ట్రై చేయి, ఇది ట్రై చేసినా కూడా నీకు ఆన్సర్స్ ఉంటాయి. ఇది ఒక సైంటిఫిక్ అనాలిసిస్. ఎందుకంటే మేము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటాం కాబట్టి, సో మాకు నెగిటివ్ ఉండదు కాబట్టి కొన్నిట్లలో, సో దీన్ని అప్లై చేస్తాం. ఇది అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి, సో నెగిటివ్ మార్క్ అనేది పోగొట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సార్ డబుల్ బబ్లింగ్ చేస్తాము, ఇది నెగిటివ్లోకి వెళ్తుందా ఇన్వాలిడ్లోకి వెళ్తుందా అంటే దీని మీద చాలా పెద్ద డిస్కషన్ ఉన్నది. సో ఇది మనకు ఇన్వాలిడ్గా తీసుకుంటున్నాడు ఇక్కడ రెస్పాన్స్ షీట్స్లలో, కానీ రిజల్ట్స్ వచ్చేసరికి -1 మార్క్స్తో రిజల్ట్ వస్తూ ఉన్నది. దీని మీద ఇంకా క్లారిటీ లేదు. మీ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడైనా కూడా మీకు ఇది ఇన్వాలిడ్ అని చెప్తారు. సో కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు రిజల్ట్ వచ్చే టైంకి ఇది -1లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఒకవేళ సార్ అది నాకు రాంగ్ అనిపిస్తుంది కానీ తప్పు చేశాను సార్ అంటే పర్లేదు, డబుల్ బబుల్ చేయడానికి ట్రై చేయండి. ఏది ఆ ఆన్సర్ కరెక్ట్ కాదు సార్, నేను చేసింది తప్పే సార్ అనుకున్నప్పుడు డబుల్ బబుల్ చేయడానికి అయితే ట్రై చేయండి. కానీ మ్యాక్సిమం నెగిటివ్లోకి వెళ్ళడానికి చూసుకోకండి. పాజిటివ్లోకి వెళ్ళకపోయినా పర్లేదు నువ్వు, కానీ నువ్వు నెగిటివ్లోకి వెళ్ళొద్దు. ఇది టాపర్స్ లాగా ఖచ్చితంగా సీట్ కావాలనుకున్న వాళ్ళు. లేదు సార్ నేను రాస్తున్నాను, ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఏదో ఒకటి ఖచ్చితంగా కావాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఎలిమినేషన్ మెథడ్ చీట్ కోడ్స్ అప్లై చేసి, సో ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపో. 180 క్వశ్చన్స్ ఫిల్ చేయి. ఓకేనా? జాగ్రత్తగా ఏది పడుతుంది, అన్ని 2 పెడతా, అన్ని 3 పెడతా, అన్ని 4 పెడతా కాదు. సో మ్యాక్సిమం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి పెట్టడానికి ట్రై చేయి. ఇది నీకు లాస్ట్లో యూజ్ అయ్యేది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా ఎక్కువైంది అనుకుంటున్నాను, సో లెంత్ అయిపోయింది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఎగ్జామినేషన్ రాసిరండి. వచ్చిన తర్వాత ప్రతిదీ మనం మాట్లాడుకుందాం.